గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 and 9032064822. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. Hello everyone, I welcome all the serious aspirants and the future job holders to this video. And మనము ఈ వీడియోలో లేటెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఏవైతే వివరాలు ఉన్నాయో అవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకొని అండ్ మీరు ఈ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఉన్న కొద్ది సమయంలో ఎంత బాగా ప్రిపేర్ అయ్యి మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి కొన్ని టిప్స్ నేను మీకు ఇస్తాను ఈ వీడియోలో. అండ్ హౌ వీ హ్యావ్ టు ప్లాన్ యువర్ ప్రిపరేషన్ ఇన్ దిస్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ సో దట్ యూ కెన్ గెట్ మ్యాక్సిమం మార్క్స్ అండ్ స్కోర్ అ గుడ్ ర్యాంక్ ఇన్ ద ఎగ్జామినేషన్. అది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. అండ్ దిస్ వీడియో ఈజ్ ఫర్ సీరియస్ ఆస్పిరెంట్స్. మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. దిస్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ బికాజ్ ఉన్న తక్కువ సమయంలో మనకు చాలామంది కాంపిటీషన్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో మనము మన టైంని ఎంత బాగా ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటున్నాము, ప్రిపరేషన్ ఎంత స్మార్ట్గా చేస్తున్నాము. హార్డ్ వర్క్ ఈజ్ నాట్ జస్ట్ ఇనఫ్, స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్మార్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అది ఒకసారి మనము టిప్స్ చూసుకుందాము ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ది నోటిఫికేషన్, మనకి ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ చదివే ఉంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ కొంచెం ఐడియా ఉండుంటుంది. బట్ ఫర్ ద బిగినర్స్, ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు గెట్ ది ఇనీషియల్ నాలెడ్జ్ ఒక్కసారి చిన్న బ్రీఫ్ ఇచ్చుకుందాం మనం దానిపైన. ఓకే, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని వచ్చాయండి? 670, 670 పోస్టులు ఉన్నాయండి. అ వెరీ గుడ్ నెంబర్. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఎవరైతే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ జాబ్స్కి ఆస్పైర్ అవుతున్నారో వీళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు అని అంటే ఒక్కసారి మనకి బేసిక్ లెవెల్ జాబ్ చేతిలో ఉందనుకోండి, తర్వాత దాన్ని పట్టుకొని అంటే బేస్డ్ ఆన్ దట్ మీకు సర్వైవల్కి ఈజీ అయిపోతుంది. కాబట్టి తర్వాత మీరు ఆ జాబ్ కంటిన్యూ చేసుకుంటూ పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి చాలా హ్యాపీగా ప్రిపేర్ అయిపోవచ్చు. మీకు జాబ్ టెన్షన్ ఉండదు, ఇంట్లో సెటిల్మెంట్ ప్రాబ్లం ఉండదు, సర్వైవల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో యూఆర్ హ్యావింగ్ ఎ జాబ్ అండ్ యూ కెన్ బీ ఏబుల్ టు, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ లాగా 12 గంటలు 14 గంటలు కష్టపడి చదివి మామూలు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్కోప్ లేకుండా బాధపడే వాళ్ళకంటే ఇలాంటి జాబ్ ఒకటి మన జేబులో పెట్టుకొని మనం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే చాలా చాలా సులువుగా మనము వేరే ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేయొచ్చండి. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ if you see the eligibility criteria 18 years to 42 years, చాలా ఏజ్ ఉంది. అండ్ ఈ గ్యాప్ చూశారు కాబట్టి మీరు ఈజీగా అంచనా వేయొచ్చు ఎంతమంది కాంపిటీషన్ వస్తున్నారో. ఓకే, యూఆర్ కాంపిటింగ్ విత్ అ లాట్ నెంబర్ ఆఫ్ పీపుల్. చాలామంది మీకు పోటీ పడుతున్నారు, మీతో పాటు పోటీ పడుతున్నారు దాంట్లో. అండ్ దిస్ ఈజ్ ది ఏజ్ లిమిట్. అండ్ ఫర్ ది సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, దట్ ఈస్ SC, ST, BCs అండ్ EWS 5 years రిలాక్సేషన్ కూడా ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 10 years. దిస్ ఈజ్ జనరల్ ఇన్ ఆల్ నోటిఫికేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. దిస్ ఈజ్ అన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఓకే, యూ హ్యావ్ టు గో సిట్ ఇన్ ద సెంటర్, కంప్యూటర్లో ఆపరేట్ చేసుకోవాలి. సో ఎవరికైతే కంప్యూటర్స్ పైన ప్రొఫిషియన్సీ ఉందో ఆల్రెడీ వాళ్ళకి పర్లేదు. బట్ ఎవరైతే కొత్తగా ఇప్పటివరకు ఎప్పుడు కంప్యూటర్ టెస్ట్ రాయని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎక్స్పీరియన్స్ అనుభవం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుగా 1-2 సార్లు ఇది ఎలా జరుగుతుంది ఏంటి అని ఒక వివరించే ఒక వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. సో అవి ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, హౌ టు ఫేస్ ద ఎగ్జామినేషన్ అండ్ హౌ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్
నార్మల్ ఎగ్జామినేషన్, పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ ఎగ్జామ్కి పేపర్ ఎగ్జామ్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో ఈ ప్రిపరేషన్ మధ్యలో ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు 1-2 సార్లు ఆ వీడియో చూసుకోండి. అండ్ కుదిరితే ఎక్స్పీరియన్స్ కూడా ట్రై చేయండి, హౌ టు డూ దట్, మీకు కొంచెం ఐడియా వస్తుంది. దెన్ ది డేట్స్ ఆఫ్ ది అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 30th 12/2021. ఓకే, మనం అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ద లాస్ట్ డేట్ 19 జనవరి అండి, 19th జనవరి లాస్ట్ డేట్. మీరు 30th నుంచి 19th వరకు ఉంది కదా, సంక్రాంతి తర్వాత మంచి రోజులు స్టార్ట్ అవుతాయి, 16వ తారీఖు 17వ తారీఖు పెట్టుకుంటాను, అలాంటి పొరపాట్లు చేయకండి. అప్లై యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్. ఎందుకు అని అంటే మనం తొందరగా అప్లై చేస్తే ఫస్ట్ ఆ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో అది మన ఇంటి దగ్గర పడుతుందండి. ఓకే, మనకి దగ్గరలో ఉంటుంది, ఫస్ట్ అడ్వాంటేజ్ అది. సెకండ్ అడ్వాంటేజ్, లాస్ట్ మినిట్లో సర్వర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, వాడు సపోజ్ ఇంకేదన్నా అడిషనల్ సర్టిఫికేట్స్ అడిగినా, ఏదైనా డీటెయిల్స్ అడిగినా మనం అప్పటికప్పుడు వాటిని సమకూర్చుకోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకుండా ఉండాలి అని అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నోటిఫికేషన్ ఓపెన్ అవ్వగానే, అప్లికేషన్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో మీరు అప్లై చేయడం స్టార్ట్ చేసేసేయండి. 30th, 31st, 30వ తారీఖు, 31వ తారీఖు కల్లా మీ అప్లికేషన్ అయిపోవాలి. కొత్త ఇయర్, కొత్త సంవత్సరం నుంచి మీరు ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. అప్లికేషన్ ఒకటి పెండింగ్ ఉంది అనేది మీ మైండ్లో ఉండకూడదు అసలు. సో 1st జనవరి నుంచి మీరు ప్రిపరేషన్ కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోవాలి అని అంటే 31st కల్లా మీ అప్లికేషన్ కూడా క్లోజ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ ఏంటి? అకాడమిక్ వైజ్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, సో ఎనీ డిగ్రీ హోల్డర్, బీఈ, బీటెక్, బీఏ, ఎల్ఎల్బి, బీకామ్, కామర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ అ బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్, మీరు చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్గా వీళ్ళకి ఒక క్వాలిఫికేషన్ కావాలి అనండి. అది ఏంటి అని అంటే ఎగ్జామ్ అంటే స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పట్టి 1:2 రేషియోలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఒకటి పెడతారండి. అంటే ఇప్పుడు 670 పోస్టులు ఉన్నాయంటే దానికి రెండింతల మందిని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి తీసుకొస్తారు. ఆ టెస్ట్ పాస్ అయితే సరిపోతుందండి. మాకు కంప్యూటర్ అసిస్టెంట్ అంటే కంప్యూటర్ సర్టిఫికేషన్ అవసరమా, జావా సర్టిఫికేషన్ అవసరమా, C++ సర్టిఫికేషన్ అవసరమా, MS ఆఫీస్ సర్టిఫికేషన్ అవసరమా అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. వాళ్ళకి ఒక సింగిల్ లైన్ ఆన్సర్ ఏంటి అని అంటే సర్టిఫికేషన్ ఈజ్ నాట్ నెససరీ. మీకు కంప్యూటర్లో ఎలాంటి ప్రామాణికమైన అర్హత సర్టిఫికేట్లు అవసరం లేదు. మీరు ఆ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇచ్చాడండి, కంప్యూటర్ టెస్ట్ ఏ అంశాలపైన ఉండబోతుంది అని క్లియర్గా ఇచ్చాడు. ఆ అంశాలు మీరు యూట్యూబ్లో కూడా ఫ్రీగా చాలామంది నేర్పిస్తున్నారు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. తిప్పి కొడితే 3-4 రోజుల్లో అయిపోద్దండి. అది దట్ ఇస్ నాట్ అ బిగ్ డీల్, అది పెద్ద విషయం కాదు. సో ఫస్ట్ మనము మెయిన్స్ క్లియర్ చేసేలాగా ప్లాన్ చేసుకుంది. కంప్యూటర్ టెస్ట్ గురించి మీరు భయపడకూడదు, దిగులు అవసరమే లేదు. దిస్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ ఈ మధ్య ఆల్రెడీ చాలామందికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది, 90%. లేని వాళ్ళకి ఎవరైతే కొంతమంది ఉంటుందో వాళ్ళు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా కష్టపడితే సరిపోతుందండి. దట్స్ నాట్ ఎ ఇష్యూ. ఇది చాలా ఈజీ. డోంట్ వరీ ఎట్ ఆల్ అబౌట్ దిస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అండ్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ కంప్యూటర్ సర్టిఫికేషన్ అవసరం లేదు. ఖరాఖండిగా చెప్తున్నాను, సర్టిఫికేషన్ అవసరం లేదు. రైట్. సో ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నౌ అక్కడి వరకు వెళ్ళాలి అని అంటే మనము 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలండి. అండ్ ఈ 2 స్టేజెస్ కూడా ఎందుకు అని అంటే వాడు నోటిఫికేషన్లో ఒక నోట్ ఇచ్చారండి ఏపీపీఎస్సీ వాళ్ళు. ఏమన్నారు, 670 పోస్టులకి కాను మల్టిప్లైడ్ బై 200, 200 మంది, 200 అంటే 670, దట్ ఫిగర్ విల్ బి అరౌండ్ 1,34,000. 1,34,000 మంది కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే అప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ పెడతాము, లేకపోతే స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు అని అన్నారు. బట్ నేను చెప్తున్నాను, ఆబ్వియస్లీ ఆ నెంబర్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువనే అప్లికేషన్స్ వస్తాయి. స్క్రీనింగ్ టెస్ట్ విల్ బీ దేర్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో మన ఎగ్జామ్ 2 అంచెలుగా ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ విల్ బీ స్క్రీనింగ్ టెస్ట్. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్. అండ్ ద సెకండ్ స్టేజ్ విల్ బీ మెయిన్ ఎగ్జామినేషన్. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ అండి. బోత్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్. మనం ఆన్సర్లు రాసే పని లేదు. క్వశ్చన్ చూడాలి, 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ABCD. ఓకే, ఆంజనేయ స్వామి, బాలకృష్ణ ఇలాంటి సినిమాలో చూపిస్తారు కదా,
అలా పెట్టుకొని మీరు పెట్టేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కిటుక ఏంటి అని అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో మనం సినిమాలో ABCD చెప్పినట్టు మనం గుర్తుపెట్టుకొని పెడితే మార్కులు పోతాయి. సో యూ హ్యావ్ టు స్టడీ ప్రాపర్లీ విత్ అ ప్రెసిషన్ ఫోకస్డ్ స్టడీ. ఓకే, ప్రిసైజ్గా చదువుకుంటేనే ఈ ఎగ్జామ్ మనం క్రాక్ చేయగలుగుతాం. సో వీ హ్యావ్ స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే రెండిటికి సేమ్ సిలబస్. మరి సేమ్ సిలబస్ ఉంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అంటే స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఒక మోడరేట్ లెవెల్లో ఉంటే మెయిన్స్ లెవెల్లో అడిగే క్వశ్చన్స్ డిఫికల్టీ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. స్టాండర్డ్ పెంచుతారు. క్వశ్చన్స్ అడిగే స్టాండర్డ్ ప్రిలిమ్స్లో కొంచెం తక్కువగా ఉంటుంది, మెయిన్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకేనా అండి? అండ్ మార్క్స్ చూసామనుకోండి, మనకి ఫస్ట్ సెక్షన్ A, ఫస్ట్ సెక్షన్, దీంట్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. 2 కలిపి 100 మార్క్స్, డ్యూరేషన్ 100 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 100. అంటే ఒక్క క్వశ్చన్కి 1 మినిట్ అండి. ఓకేనా? అయితే దీంట్లో ఎలా ఉంటాయి, మెంటల్ ఎబిలిటీకి మనకి 1 మినిట్ కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి జనరల్ స్టడీస్ మనం తొందరగా కంప్లీట్ చేసుకొని ఈ రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్, అవన్నీ కొంచెం ఎక్కువ టైం దానికి కేటాయించి దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకునేలాగా ఉండాలి. సో జనరల్ స్టడీస్కి అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా, ఇప్పుడు మీరు ఆన్లైన్ టెస్ట్, ఇప్పుడు మా పబ్లికేషన్స్ వాళ్ళు మీకు ఆన్లైన్ టెస్ట్ పెడుతూ ఉంటారు రెగ్యులర్గా. ఓకే, ఎవ్రీడే ఫ్రీ టెస్ట్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే టైం లిమిట్ పెట్టుకోండి. GS క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రతి క్వశ్చన్కి 30 సెకండ్స్ మ్యాక్సిమం టైం అన్నట్టు పెట్టుకోండి. ఓకే, మీరు 30 సెకండ్లో కల్లా క్వశ్చన్ని క్రాక్ చేయగలిగితే యు ఆర్ జీనియస్. అంటే అది మీకు ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ టార్గెట్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ సెక్షన్ Bలో మనకి జనరల్ ఇంగ్లీషు ఉంది, తెలుగు ఉంది అండి. దీని కంటెంట్స్ నేను మీకు చెప్తాను, మనకి నెక్స్ట్ స్లైడ్లో ఉంది. అది ఒకసారి మీరు చదువుకొని ప్రిపేర్ అయిపోతే దీనికి సంబంధించి కూడా మనకి మంచి మెటీరియల్ ఉంది మన దగ్గర. తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో ఉంది. యూ కెన్ ఈజీలీ డౌన్లోడ్ ది కోర్సెస్ అండ్ వ్యూ దెమ్ ఆన్లైన్. అండ్ మీకు ఆ కోర్సెస్తో పాటు డైలీ టెస్ట్ కూడా జరుగుతాయి. అండ్ వాట్ యూ కాల్ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో లైవ్ క్లాసెస్లో డౌట్స్ క్లియర్ చేసుకొని ఆ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉంటే మీ ఎగ్జామ్కి సంబంధించిన అంటే ఏదన్నా గ్యాప్స్ ఉన్నా, క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అడిషనల్ పాయింట్స్ కావాలన్నా అవన్నీ ఆ టెస్ట్ ద్వారా, ఆ లైవ్ క్లాసెస్ ద్వారా కవర్ అయిపోతాయండి మీకు. అండ్ సెకండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సేమ్ ప్యాటర్న్, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఇన్ ఫస్ట్ పేపర్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఇన్ సెకండ్ పేపర్. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ మార్క్స్ పెంచేశాడండి. 150 మార్క్స్, 150 మార్క్స్, సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సేమ్ వన్ మినిట్కి ఒక క్వశ్చన్ అనమాట. 1 మినిట్కి ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేలాగా టైం అలొకేట్ చేశాడు. నౌ అయితే ఇక్కడ మనకి the tricky part here is negative marks. If you answer any question wrongly, you will lose 1/3 of the marks. అంటే ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి మనకు ఒక మార్క్ పోతుందండి. ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్క్ పోతుంది. సో ఇది జాగ్రత్తగా పెట్టాలి. ఓకే, మనము జనరల్లీ నెగిటివ్ మార్కింగ్ లేదనుకోండి, ఆ 4గిట్లో 2 ఎలిమినేట్ చేయడం ఈజీ. ఆ మిగతా 2 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఇదో అదో అయి ఉంటుంది, 50-50 ఛాన్స్ ఉంటుంది కదా, వస్తే మార్కు, లేకపోతే పోయేదేం లేదు అని మార్క్ పెట్టేస్తూ ఉంటాం, ఆప్షన్ పెడతా ఉంటాం. బట్ అలాంటి తప్పులు, అలాంటి రిస్కులు ఇక్కడ తీసుకోవడానికి లేదు. అందుకనే నెగిటివ్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చేశాడండి. అర్థమైందా? సో నెగిటివ్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి మన ప్రిపరేషన్ మోడ్ కూడా మారిపోవాలి. ఓకే, మనం ఎలా చదువుతున్నామో కూడా మారాలి. అది ఎలా మారాలి నేను డిస్కస్ చేస్తాను తర్వాత. నెక్స్ట్, పేపర్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేనే లేదండి. మీకు ఈ క్వశ్చన్కి సంబంధించి ట్రాన్స్లేషన్ తెలుగులో వస్తుంది కాబట్టి మీరు అక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయ్యో ఇంగ్లీష్లో వస్తుంది మాకు అర్థం కాదేమో అని భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1:2 రేషియో. దిస్ విల్ బి ఆఫ్టర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, అండ్ దీని కంటెంట్స్ మనకి నోటిఫికేషన్ క్లియర్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఫస్ట్ స్క్రీనింగ్ అండి, తర్వాత మెయిన్స్ అండి,
తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దానికి సర్టిఫికేషన్ అవసరం లేదు. రైట్, నౌ దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ది నోటిఫికేషన్. నౌ నోటిఫికేషన్ బాగానే ఉంది, నేను ఎలా చదవాలి, నేనేం చేయాలి, నాకు ఈ జాబ్ రావాలంటే నేనేం చేయాలి? అప్పుడు దెన్ ఈ సిలబస్ ఏదైతే ఉందో ఫస్ట్ దానికి క్షుణ్ణంగా చదువుకోండి ఒకసారి. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్, అంటే మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఫస్ట్ ఏం చదవాలి, ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఈ మూడు. అంటే ఎందుకు చదవాలి అని అంటే ఎగ్జామ్ కోసమే, ఆబ్వియస్లీ జాబ్ రావాలి కాబట్టి. కాకపోతే దాని కాన్సెప్చువల్ క్లారిటీ, ఎందుకు చదవాలి అని అంటే నా అర్థం ఏంటి అంటే ఎవ్రీ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాని కాన్సెప్చువల్ క్లారిటీ మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు బట్టి పట్టే పని ఉండదు మనకి. అర్థమైతే ఈజీగా చెప్పేస్తాం, ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అంటే లైక్ అర్థమైతే మనకి గుర్తుండడం కూడా చాలా ఈజీగా గుర్తుంటుంది, మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సో మనం ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన కానీ ఆ పర్టికులర్ టాపిక్ పైన కానీ స్పెండ్ చేసే టైం చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఎందుకు అని నేను ఇందాక అన్న మాటకి ఆన్సర్ ఈజ్ దట్ వీ నీడ్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఓకే, నౌ ఈ సిలబస్కి వస్తే దాదాపు మీకు 12 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 12 టాపిక్స్లో ఇందాక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిపి 100 మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్, అది స్క్రీనింగ్ టెస్ట్, అండ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఫర్ 150 మార్క్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్నాం. అయితే ఈ మొత్తం టాపిక్స్ లిస్ట్ చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ ఓన్లీ 2 ఉన్నాయండి. ఓకే, మిగతావంతా జనరల్ స్టడీస్ టాపికే ఉంది. సో ఆబ్వియస్లీ మనం ఏం అంచనా వేయాలి ఇప్పుడు? జనరల్ స్టడీస్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ వీటికి సంబంధించి చాలా తక్కువ శాతంలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? నౌ అయితే ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే ఎగ్జామ్లో వాడు ఇచ్చిన సిలబస్ ఏంటో ఒకసారి చూసి ఆ ఒక్కొక్క టాపిక్ని మనం ఎలా కవర్ చేసుకోవాలి చూద్దాం. ద ఫస్ట్ టాపిక్, ఫస్ట్ అండ్ సెకండ్ యాక్చువల్లీ 1 and 2 రెండు కరెంట్ అఫైర్స్ అండి. సిలబస్లో నోటిఫికేషన్లో వాడు ఇచ్చిన సిలబస్లో 1 and 2 బోత్ ఆర్ కరెంట్ అఫైర్స్. అండ్ దీస్ కరెంట్ అఫైర్స్ ఇవి ఏ అంశాలకు సంబంధించినవి? జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, ద స్టేట్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఓకే, మరి ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి అంటే దిస్ ఇస్ అ వెరీ వ్యాస్ట్. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న వివిధ అంశాలు, వాటి బ్యాక్గ్రౌండ్, వాటి రిపర్కషన్స్, అంటే వాటి వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, ఇది మనకి ఐడియా ఉండాలి. సో ఇది ప్రిపేర్ అవ్వాలి అని అంటే ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్, జనరల్లీ అయితే న్యూస్ పేపర్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ అండి. అయితే న్యూస్ పేపర్లో మనకి చాలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనము ప్రతిరోజు న్యూస్ పేపర్ తీసి దాంట్లోంచి చదువుకొని దాంట్లోంచి నోట్స్ మేక్ చేసుకొని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అది ఈజీయే, కాకపోతే అది మనకు అలవాటు అయ్యి దాంట్లోంచి మనము మార్క్స్ సంపాదించేంత ప్రావీణ్యత పొందాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్, మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియోస్ వస్తాయి ఎవ్రీడే. ఓకే, ఆ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఒకసారి వినండి. వినేటప్పుడు ఖాళీగా టైంపాస్కి పాటలు విన్నట్టు వినకూడదు. డోంట్ డూ దట్. ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని టేబుల్ పైన కూర్చోండి, మంచం మీద కూర్చొని పడుకొని కాళ్ళు ఇలా చాపుకుంటూ కాళ్ళు ఊపుకుంటూ టీవీ చూసుకుంటూ వీడియోలు చూడొద్దు. అలా చూసేటట్టయితే ఈ వీడియోలు చూసే పనే లేదు. హాయిగా యూట్యూబ్లో వేరే సినిమాలు చూసుకోండి, లేకపోతే పాటలు చూసుకోండి. మీరు సబ్జెక్టు సంబంధించిన వీడియోలు ఏది చూడాలి అనన్నా దట్ ఈజ్ లైక్ ఏ క్లాస్ రూమ్ ఫర్ యూ. మీరు క్లాసు వింటున్నారు, జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. సో దాన్ని పెట్టుకునేటప్పుడు కొంచెం సీరియస్నెస్, అటెన్షన్గా ఉండాలి. టేబుల్ ముందు కూర్చోండి, ఆర్ స్టడీ ప్యాడ్, స్టడీ చైర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఆ వీడియో వింటున్నారు అంటే మీ చేతిలో పెన్ను పేపర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కరెంట్ అఫైర్స్కి ఒక సపరేట్ నోట్స్ పెట్టేసుకోండి, ఇవాళ నుంచి స్టార్ట్ చేసేసేయండి. హూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్, అంటే ఇప్పటికే ఆల్రెడీ ప్రిపరేషన్ మోడ్లో ఉన్న వాళ్ళు ఇదే చేస్తున్నారు అంటే దట్స్ సంతోషకరం, ఇట్స్ వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. లేని వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటే టుడే ఈజ్ ద రైట్ డే టు స్టార్ట్. ఇవ్వాలనే మొదలు పెట్టండి కరెంట్ అఫైర్స్. మంచి వీడియో ఛానల్, ఓకే, విచ్ హ్యాస్ యాప్ట్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఎక్కువ మనకి వాట్ యు కాల్డ్ అనవసరమైన విషయాలు కాకుండా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏవైతే మనకి చెప్తూ ఉంటారో అవి
ఆ వీడియోస్ చూడండి, దాన్ని ఒకదాన్ని పట్టుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ట్రై టు మేక్ నోట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఖచ్చితమైన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నోట్స్లో రాసుకోండి. ఓకే, అండ్ నోట్స్ రాసేటప్పుడు నోట్స్ మనకి ఎంత స్పేషియస్గా ఉంటే అంత బెటర్ అండి. సపోజ్ 3 పాయింట్లు ఉన్నాయనుకోండి, ఆ పేజ్ మొత్తంలో 1 2 3 ఇలా రాయొచ్చు నేను, ఆర్ 1 2 3 4 5 6 ఇలా కూడా రాయొచ్చు. ఈ పిషనరీ తరం ఇక్కడ చూపించొద్దండి. ఓకే, ఎందుకు అని అంటే మనము ఇక్కడ పాయింట్స్ రాస్తున్నాం, రాసిన తర్వాత ఇదే అంశానికి సంబంధించి మనకి ఎక్కడో ఎక్స్ట్రా పాయింట్ తగులుతుంది. టెస్ట్ సిరీస్ రాస్తున్నాము, లేకపోతే లైవ్ క్లాస్లో సార్ ఏదో చెప్పారు, ఆర్ మనం పేపర్ చదువుతుంటే మనకి ఇంకేదో కొత్త పాయింట్ దొరికింది, అప్పుడు ఆ అంశాన్ని తీసుకొచ్చి దీనికి జోడించాలి అని అంటే స్పేస్ ఉండాలి కదా. ఇలా రాయకండి నోట్స్, మేక్ ఇట్ స్పేషియస్. ప్లీజ్ డోంట్ బీ స్ట్రింజెంట్ హియర్. అంటే ఇక్కడ పిష్నార్థాన్ని చూపించకండి. మీరు ఖచ్చితంగా కొంచెం లిబరల్గా ఉండండి. ఓ 10 బుక్కులు కొనుక్కోండి, సబ్జెక్ట్ వైజ్ బుక్స్ పెట్టుకోండి. ఆ బుక్స్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి సపరేట్ బుక్ పెట్టి స్పేషియస్గా పాయింట్స్ రాసుకోండి. ఓకేనా అండి? గుడ్, వెరీ గుడ్. నౌ లాంగ్వేజ్ యువర్ చాయిస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ దట్. మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు నోట్స్ మేక్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటి అని అంటే ఆ నోట్స్ మీరు ఎలా రాసుకోవాలి అని అంటే సెంటెన్సులు రాయకండి. ఇంగ్లీష్లో అశోకుడు చెట్లు నాటించెను, ఓకే, ద రూలర్ ఆఫ్ కళింగ డైనాసిటీ, వెన్ వాజ్ ద కళింగ వార్, అవన్నీ వద్దు. మనకి సింపుల్గా షార్ట్ పాయింట్స్. ఇష్యూ ఏంటి, సపోజ్ ఏదైనా స్కీమ్ గురించి వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ స్కీమ్ పేరు, సంవత్సరం, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఓకే, దానికి సంబంధించి ఏమైనా సబ్ డివిజన్స్ ఉంటే ఇట్లా ఆరో మార్క్స్ పెట్టుకొని 1 2 3 సబ్ డివిజన్స్, దాని ప్రోస్ దాని కాన్స్, అంతే. ఇలా ఉండాలండి. స్కెలిటల్ ఫామ్లో ఉంటే మనకి గుర్తుపెట్టుకోవడం ఈజీ ఉంటుందండి. ఓకే, రీడింగ్ చదవడం, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మెమరీ. ది అదర్ కైండ్ ఆఫ్ మెమరీ ఈజ్ విజువల్ మెమరీ. విజువల్ మెమరీ అని అంటే దట్ ఇమేజ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బొమ్మ తయారవుతుందో ఆ పాయింట్స్తోని, ఆ స్ట్రక్చర్తోని, ఆ బొమ్మ మీ మైండ్లో ఇట్లా ఫీడ్ అయిపోతుందండి. ఆ బొమ్మని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఆ బొమ్మలోంచి పాయింట్స్ రీకలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకి. సో ఐ బిలీవ్ ఇన్ విజువల్ మెమరీ. అందుకని నేనేమంటాను అంటే పాయింట్ రూపంలో రాసుకోండి నోట్స్. ఇలా రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. రివిజన్ చేసేటప్పుడు చాలా తొందరగా రివిజన్ అయిపోతుందండి. ఓకేనా? సో అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ ఏదైనా ఒక మంచి ఛానల్, నోట్స్, స్పేషియస్ నోట్స్, స్ట్రక్చరల్ డయాగ్రామ్, చాలు, ఇంతే. ఇది రెగ్యులర్గా చేస్తూ ఎవ్రీడే చేయండి. అండ్ వారానికి ఒకసారి మా యాప్లోనే మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అని, వీక్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ అని, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్. మీరు అవి ఫాలో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ స్టేట్ న్యూస్ అండ్ నేషనల్ న్యూస్ మా ఛానల్లో బాగా కవర్ అవుతున్నాయి. ఐ హావ్ సీన్ ద వీడియోస్, సో యూ కెన్ గో త్రూ దెమ్. మీరు చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా? సెకండ్, కరెంట్ అఫైర్స్ తర్వాత మనకి జనరల్ సైన్స్ ఉందండి. ద థర్డ్ టాపిక్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ పార్ట్ అని అంటున్నాడు అండి. సో ఇక్కడ ఏంటి, ఆ సైన్స్కి సంబంధించిన అంశాలు తెలియడమే కాదు, దాన్ని డైలీ లైఫ్ అప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాము అని అంటున్నాడు. సో ద బెస్ట్ సోర్స్ ఫర్ దిస్ ఈజ్ మనకి ఈ కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయండి. ఆ స్టాండర్డ్ బుక్స్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనండి. క్వశ్చన్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి అన్ని అప్లికేషన్స్ తెలుస్తాయి. సో సైన్స్ బాగా చదవాలి అని అంటే ప్రాక్టీసింగ్ MCQs ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ప్రాక్టీసింగ్ MCQs ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ వీ ఆర్ రన్నింగ్ ఎ ప్రాపర్ టెస్ట్ సిరీస్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ ఎక్స్క్లూజివ్లీ. సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు టెస్ట్లు ఉంటున్నాయి. అండ్ ఆన్లైన్లో యాప్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ వైజ్ వీడియోస్లో ఆఫ్టర్ ఎవ్రీ చాప్టర్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్, పాసిబుల్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఒక క్వశ్చన్ని తీసుకొని ఎలా డిస్కస్ చేయాలి, ఆర్ దాంట్లోంచి ఎలాంటి పాయింట్స్ తీయాలి అని అక్కడ ఫ్యాకల్టీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఒకసారి చూస్తే మీరు ఫ్యూచర్లో ఒక క్వశ్చన్ చదువుకుంటే, ఒక క్వశ్చన్కి మీకు ఎదురైంది అనుకోండి, ఆ క్వశ్చన్లో ఎలాంటి పొటెన్షియల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు దాని రిలేటెడ్, అవి కూడా మీరు అన్ని కవర్ చేసుకోవచ్చు అండి. సో ప్లీజ్ ఫాలో దీస్ MCQs విచ్ ఆర్ ఇన్ ది టెస్ట్ సిరీస్ అండ్ ఆల్సో ఇన్ ది లైవ్ క్లాసెస్. అవి మీరు కవర్ చేసుకుంటే జనరల్ సైన్స్ టాపిక్ అనేది చాలా ఈజీగా, సులువుగా మీరు కవర్ చేసేయచ్చు. తర్వాత
మనకి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ. నెక్స్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎస్పెషల్లీ ఈ గవర్నెన్స్. అండ్ ఇక్కడ ఈ గవర్నెన్స్కి వచ్చేసరికి మన స్టేట్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ స్కీమ్స్ కానీ గవర్నెన్స్ని మోడర్నైజ్ చేసే, ఓకే ఐఎమ్ నాట్ గెటింగ్ ద వర్డ్, మోడర్నైజ్ చేసే అంశాలు ఏవైతే మన గవర్నమెంట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిందో ఆ అంశాలన్నిటినీ మనము ఇక్కడ డిస్కస్ చేసుకుని దాని బేస్డే క్వశ్చన్స్ అడుగుతారండి వాళ్ళు, ఓకేనా. సో దీనిలో లేటెస్ట్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ డెవలప్మెంట్స్ ఇన్ ది గవర్నెన్స్. ఓకే, మనము అడ్మినిస్ట్రేషన్ని ఎంత డిజిటైజ్ చేశాము, దానికి డిఫరెంట్ స్కీమ్స్ ఏమొచ్చాయి, డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి గవర్నమెంట్లో, పోర్టల్స్ ఏమన్నా వచ్చాయా, ఈ పోర్టల్స్ ఏమన్నా వచ్చాయా, ఆధార్కి రిలేటెడ్ పోర్టల్స్ ఏమైనా వచ్చాయా, పనికి ఆహార పథకం కింద ఆర్ ఎంఎన్ఆర్ఈజీఏ స్కీమ్ కింద ఏమైనా పోర్టల్స్ వచ్చాయా, నేషనల్ వైజ్ అండ్ స్టేట్ వైడ్, ఈ రెండింటిగా కూడా మనము ఇక్కడ కవర్ చేసుకోవాలండి. న్యూ ఇష్యూస్ అండ్ స్కీమ్స్ రిలేటెడ్ టు ఈ గవర్నెన్స్. అండ్ పాలిటీకి వచ్చేసరికి లేటెస్ట్గా వచ్చిన అమెండ్మెంట్స్ కానీ ఆర్ రాజ్యాంగానికి సంబంధించిన ఇష్యూస్ కానీ అవి, ప్లస్ స్టాటిక్ పోర్షన్ లైక్ the various fundamental rights, fundamental duties, powers of president, powers of judiciary, the latest issues between parliament and judiciary, and judicial appointments కి సంబంధించిన బిల్స్ కానీ, సో వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడగవచ్చు కాబట్టి మీ దీన్ని కూడా మనము బాగా కవర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ప్లస్ ఏపీ జాగ్రఫీ. Indian geography, AP geography, Indian history, AP history, polity and governance which focus on AP, and one more core topic, that is economy, Indian economy, AP economy, Indian economy and AP economy. So ఈ సబ్జెక్ట్స్ని ఇక్కడ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీస్ ఆర్ ది కోర్ సబ్జెక్ట్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. ఈ 4 సబ్జెక్ట్స్ చాలా వాస్ట్ సిలబస్ అండి, చాలా వాస్ట్ సిలబస్. అండ్ దెర్ ఈజ్ అ ప్రాపర్ వే టు ప్రిపేర్ ఫర్ దెమ్. అది ఎలా, ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ చదవాలి, స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత రిఫరెన్స్ బుక్స్ చదవాలి, రిఫరెన్స్ బుక్స్ చదివిన తర్వాత దాని రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, తర్వాత దాని డౌట్స్ వస్తే డౌట్స్ క్లారిఫై చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ మంచి టైం తీసుకుంటుంది. కాకపోతే పీపుల్ హూ ఆర్ బిగినింగ్ ఇన్ నౌ, ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఈ ఎగ్జామ్కి సంబంధించి మనము ఫోకస్డ్ అప్రోచ్తో వెళ్తేనే మనము ఆన్సర్ చేయగలమండి. ఎందుకనంటే ఇవన్నీ చాలా హ్యూజ్ సిలబస్. సో వీటన్నిటిపైన మనము ప్రావీణ్యము సొంతంగా సంపాదించుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో అండ్ ప్రావీణ్యం ఎందుకు అనంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సూపర్ఫిషియల్గా చదువుకొని పైన చదువుకొని అందాదా ఇలా ఉంటుందేమో, ఇలా ఉంటుండొచ్చు అనుకొని అజ్యూమ్ చేసుకొని మనం ఆన్సర్స్ పెట్టడానికి ఆస్కారం లేదండి. మనకి ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తేనే ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ టిక్ చేయాలి, లేకపోతే గమ్మునుండిపోవాలి. ఎందుకు, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఉన్నది కూడా పోతుంది దానివల్ల. అందుకని ప్రెసిషన్ స్టడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ది ఎగ్జామినేషన్స్ వేర్ నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్. అండ్ దిస్ ఎగ్జామ్ హ్యాస్ నెగిటివ్ మార్కింగ్. సో వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ ది స్టూడెంట్ ఈజ్ in all these core subjects, for all these core subjects you need precision studies plus a general idea on entire subject. ఈ రెండు నేను ఎందుకు రాస్తున్నాను అంటే ఒక సబ్జెక్ట్ పైన అవగాహన ఉందనుకోండి, మొత్తానికి ఒక అవగాహన వస్తే అప్పుడు మనము ఆ 4 ఆప్షన్స్లో ఏవైతే ఉంటాయో దాంట్లో 1 కానీ 2 కానీ తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. వీ కెన్ ఎలిమినేట్ 1 or 2 జస్ట్ విత్ అన్ ఐడియా ఆన్ ది ఎంటైర్ సబ్జెక్ట్. వీ మే నాట్ బీ ఏబుల్ టు పికప్ ది రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ని మనం పికప్ చేయలేకపోయినా అట్లీస్ట్ రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేషన్ చేయడానికి ఇది మనకి సహాయపడుతుందండి. రైట్. అయితే సెకండ్, మరి ఆన్సర్ టిక్ చేయాలంటే ప్రెసిషన్ స్టడీ ఉండాలి అండి. ప్రెసిషన్ స్టడీ అని అంటే ఖచ్చితంగా
ఈ ఆన్సర్ తెలిసి ఉండాలి, మనకి అది ఐడియా ఉండాలి. సో అది ఉండాలి అని అంటే ప్రిసైజ్గా ప్రాపర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసి ఉండాలి. అండ్ అది తెలుసుకోవాలి అని అంటే అది ఒక్క బుక్ చదివితేనో ఒక పర్టికులర్ మెటీరియల్ చదివితేనో రాదండి. ఓకే, దానికోసం ఏం చేయాలి అని అంటే మనము స్టాండర్డ్ బుక్స్ నుంచి జిస్ట్ తీసుకొని మనకి చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ క్లాసెస్ వింటే మనకి చాలా హెల్ప్ఫుల్. అండ్ దిస్ పబ్లికేషన్స్ మనకి వీళ్ళు ఆన్లైన్లో యాప్ ద్వారా క్లాసెస్ పెడుతున్నారు, రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. ప్లస్ ఆ రికార్డెడ్ క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేయడానికి లైవ్ క్లాసెస్ ఉన్నాయి. ప్లస్ బుక్స్ ఉన్నాయి. బుక్స్లో మెటీరియల్ కూడా అన్ని ఇంపార్టెంట్ బుక్స్లో నుంచి స్టాండర్డ్ బుక్స్లో నుంచి ముఖ్య అంశాలను తీసుకొని దాంట్లో అవసరమైనవి మాత్రమే పెట్టి దాన్ని కుదించి దగ్గరగా దాన్ని సమకూర్చి బుక్స్ పబ్లిష్ చేయడం జరిగింది, బోత్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. యూ కెన్ రిఫర్ ద బుక్స్. అండ్ మా వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు ఆ వెబ్సైట్లో చూడండి ఒకసారి. ఆ వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ఆల్ ది బుక్స్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అండ్ ద వీడియోస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. రెండు కూడా చాలా ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ మధ్య మన స్టేట్కి సంబంధించి, ఏపీకి సంబంధించి జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ మనకి ఇంగ్లీష్ మీడియంలో దొరకడం కొంచెం కష్టసాధ్యం. బట్ ఫార్చునేట్లీ దిస్ పర్టిక్యులర్ ఛానల్, మా యాప్లో మీకు అన్ని సబ్జెక్ట్స్కి ఇంగ్లీష్ మీడియంలో సపరేట్ వీడియోస్ ఉన్నాయండి, తెలుగు మీడియంలో సపరేట్ వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ మీరు చాలా హ్యాపీగా ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ ద బిగినర్స్ హూ ఆర్ నాట్ ఫ్రమ్ దిస్ ప్రిపరేషన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయండి. అది కూడా ఒకసారి మీరు చూసి వెరిఫై చేసుకొని దెన్ యూ కెన్ కన్సల్ట్ వస్. ఈ కింద ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని ఆ వీడియోస్ని మీరు ప్యాకేజ్ని కొనుక్కోవచ్చు. అండ్ ఈ ప్రెసిషన్ స్టడీ ద్వారా అంటే ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనము మొత్తం అది అంటారు కదా, కొండను తవ్వి ఎలకని తీసినట్టు కాకుండా ప్రిసైజ్గా ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తున్నామో, ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది, ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఉండాలండి. ఇట్స్ కాల్డ్ ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే నేను ఒక 10 గంటలు చదివాను అనుకోండి, అట్లీస్ట్ నాకు 1 to 2 బిట్స్ దీంట్లోంచి వస్తాయి అనే నమ్మకం ఉండాలి. ఒక 10 hours స్పెండ్ చేస్తే 1-2 బిట్లు వస్తాయని నమ్మకం నాకు ఉంటే దెన్ దట్ ఈజ్ బెటర్. నేను ఇంత చదివి దాంట్లోంచి ఏం రాలేదనుకోండి, అప్పుడు ఆ బుక్ వేస్ట్ కదా. నాకు ఆ బుక్ మంచిదే అయ్యి ఉండొచ్చు, కానీ నాకు ఈ ఎగ్జామ్కి ఉపయోగపడలేదు అది. అలాంటి టైం వేస్ట్ పనులు మనం ఇక్కడ చేయకూడదండి. అలాంటి రిస్క్ తీసుకోలేము ఇక్కడ, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి మనము ప్రాపర్గా మేనేజ్ చేసి సెట్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని నుంచి డైరెక్ట్గా చదువుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మనము రివైజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మా వద్ద అవన్నీ మీరు చదివేటప్పుడు ఏం చేస్తారు అని అంటే అది కూడా నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాల్సిందే. నోట్స్ రాసుకొని మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని అక్కడ క్లారిఫై చేయడానికి మీకు లైవ్ క్లాసెస్లో సార్లు ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళ దగ్గర మీరు డౌట్స్ క్లారిఫై చేసుకొని టెస్ట్ రాయండి. ఆ టెస్ట్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్తో కూడా మీరు ఆ నోట్స్లో యాడ్ చేసుకొని మొత్తం క్లియర్గా క్లోజ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత మనకి ఈ కోర్ సబ్జెక్ట్స్ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఎన్విరాన్మెంట్ ప్లస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎన్విరాన్మెంట్ ప్లస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ది ఏపీ బైఫర్కేషన్ యాక్ట్. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, దీనికి సంబంధించి కూడా మనకి చాలా డీటెయిల్డ్గా మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి మా ఎస్ పబ్లికేషన్స్ వీడియోస్లో. ఆ వీడియోస్ కానీ బుక్స్ కానీ మీరు చూడండి. ఈ బైఫర్కేషన్ సంబంధించి ఇది పెద్ద ఆర్టికల్ కాబట్టి ఎగ్జామ్కి రిలేటెడ్ చాలా తక్కువ సమయంలో మొత్తం పాయింట్స్ కవర్ అయ్యేలాగా నీట్గా నోట్స్ ఉందండి. ఇది కూడా ఒకసారి మీరు చూడండి, ప్లీజ్ చెక్అవుట్. తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో ఉన్నాయి ఎస్ పబ్లికేషన్ బుక్స్. అండ్ తర్వాత మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి సెక్షన్ బి ఉంది కదా, అది ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి. ఆ ఇంగ్లీష్ అండ్ తెలుగుకి సంబంధించి మీకు సపరేట్ క్లాసెస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ దిస్ సిలబస్. ఈ ఎగ్జాక్ట్ సిలబస్ బేస్డ్ మీకు మెటీరియల్ ఉంది, క్లాసెస్ ఉన్నాయి, అండ్ వీటిపైన టెస్ట్ సిరీస్ కూడా జరుగుతుందండి. సో ఇప్పటి వరకు ఇలాంటి టెస్ట్ రాయని వాళ్ళు మన ఇది జనరల్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు దే విల్ బి ఎలిజిబిలిటీ, అంటే క్వాలిఫై అయితే చాలు అన్నట్టు ఉంటాయి. కానీ ఇవి అలా కాదండి, దీస్ ఆర్ మార్క్స్డ్. ఓకే,
ఫస్ట్ దాంట్లో 50 మార్క్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో 75 మార్క్స్ ఈచ్ ఉన్నాయి. దట్ ఈజ్ ఫర్ ది స్క్రీనింగ్ అండ్ ద మెయిన్స్. సో ఈ వీటిని కూడా ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే జనరల్ స్టడీస్ మనం చాలా చదువుతుంటే 1 మార్కు 2 మార్కుల క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఇంగ్లీష్ తెలుగు మనం తక్కువ టైంని ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే స్కోప్ ఉంది. కాబట్టి ఈ రెండింటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సెక్షన్ B ఆఫ్ ఈచ్ పేపర్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో ఇస్తున్నారండి. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ఆఫ్ దట్ అండ్ ట్రై టు మేక్ అ ప్రాపర్ నోట్స్. ఫస్ట్ ఆ నోట్స్ని మనం ఎన్నిసార్లు రివైజ్ చేస్తున్నామో అన్ని మార్కులు మనకి ఎగ్జామ్లో వస్తాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ సోర్సెస్ని ఒక్కసారి చదవడం కంటే ఒకటే సోర్స్ని మల్టిపుల్ టైమ్స్ చదువుకోవడం చాలా చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. అలా అయితేనే మనం మార్క్స్ సాధించగలుగుతాం. ఎస్పెషల్లీ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అరే దీంట్లో అదో క్వశ్చన్, ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఏ ఆర్ బి, మనము సిడి ఎలిమినేట్ చేసేస్తాం. కానీ రెండింటి దగ్గర కొంచెం మన మనసు తాత్సారం చేస్తూ ఉంటుంది. ఆ క్లారిటీ అనేది రావాలండి. ఆ క్లారిటీ రాకపోతే మార్క్ పోయినట్టే. ఆ క్లారిటీ రావాలి అని అంటే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి, ఫోకస్గా చదువుకోండి, ఈ వీడియోస్ చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, టెస్ట్ రాయండి. దాంట్లో మీకు తెలియని పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ అనేవి దీంట్లో కవర్ అవుతాయి, అవి యాడ్ చేసుకోండి. తర్వాత ఈ నోట్స్, మీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని బాగా 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 రివైజ్ చేయండి. రివిజన్ ఈజ్ ది బ్రహ్మాస్త్ర ఫర్ దిస్ ఎగ్జామినేషన్. నాట్ ఓన్లీ దిస్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకేనా? ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అన్నిసార్లు జాబ్కి మనం దగ్గరగా ఉన్నట్టు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ప్లాన్ యువర్ స్టడీస్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ దట్ ఆర్ బీయింగ్ అలొకేటెడ్. ఓకే, ఆ 12 టాపిక్స్లలో ఎక్కువ టాపిక్స్, ఈచ్ టాపిక్ ఎంత టైం కేటాయించాలి దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ ప్రకారంగా ఈ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ వీడియోస్ కూడా కరిక్యులం లాగా, అంటే సబ్జెక్ట్ వైజ్ నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయండి యాప్లో. సో మీరు ఒకటి దాన్ని స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీరు ఈ 1-2 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం వీడియోస్ అన్ని కవర్ చేసేసుకుంటారు. దానికి సంబంధించిన నోట్స్ మీ చేతిలో ఉంటుంది. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. So I hope this video has been useful to you. Please apply for the examination properly. Application ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చేయండి. అండ్ ఈ ప్రిపరేషన్ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్. సో మనం ఇందాక డిస్కస్ చేసే సిలబస్కి సంబంధించిన అంశాలన్నీ ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ బుక్స్లో పొందుపరిచారండి. అండ్ ఆఫ్లైన్, ఆన్లైన్ 2 విధాలుగా మీరు వీటిని పర్చేస్ చేయొచ్చు. ప్రముఖ బుక్ స్టాల్స్లో ఇవి రెడీగా ఉన్నాయి. మీరు ఇప్పుడే వీ కెన్ గో దేర్ అండ్ చూసి ఆ పేపర్స్, క్వశ్చన్స్ చూసి, సబ్జెక్ట్ చూసి, కంటెంట్ చూసిన తర్వాత యూ కెన్ పర్చేస్ దెమ్. ఓకే. అండ్ ఆన్లైన్ కావాలి అని అనుకున్న వాళ్ళు, అంటే యాక్సెస్ లేని వాళ్ళు, పెద్ద బుక్ స్టాల్స్కి యాక్సెస్ లేని వాళ్ళు, మీరు ఈ కింద స్క్రోలింగ్లో కనబడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీ వెబ్సైట్, మా వెబ్సైట్ ఉంది, ఎస్ పబ్లికేషన్స్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ బుక్స్ చూసుకొని ఆ మొత్తం ప్యాకేజ్ ఎంత ఉంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి నీట్గా వెరిఫై చేసుకొని దెన్ యూ కెన్ ఆర్డర్ ఆన్లైన్ ఆల్సో. అలా కూడా మీరు తీసుకోండి. అండ్ ఈ తక్కువ సమయంలో మనము మ్యాక్సిమం మార్క్స్ సాధించాలి అని అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ అస్. ఓకే, ట్రైయింగ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి మనం ఎంత స్మార్ట్గా వర్క్ చేస్తే అంత బెటర్ అండి. అండ్ దీస్ బుక్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ దట్ స్మార్ట్ ప్రిపరేషన్. ఎందుకు అని అంటే అన్నీ నీట్గా కంపైల్ చేసి ఉన్నాయి. మనము అన్ని సోర్సెస్ నుంచి, స్కాటర్ చేసుకున్న సోర్సెస్ నుంచి మనము తీసుకోవాల్సిన పని లేదు. ఆ పని ఆల్రెడీ వీళ్ళు చేసి పెట్టారు మనకి. సో ఉన్నదాన్ని మనం రెడీమేడ్గా తీసుకొని దాన్ని మన బుర్రలోకి ఎక్కించుకోవడం ఇంపార్టెంట్ మనకి. సో కలెక్షన్ పార్ట్ ఈజ్ డన్. నౌ స్టడీయింగ్ పార్ట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది మనము చేయాలండి. అర్థమైందా? సో ఈ బుక్స్ చదవండి, క్లాసెస్ వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, దాన్ని రివైజ్ చేసుకుంటే ఆ పాయింట్స్ అన్నీ మన బ్రెయిన్లోకి ఎక్కుతాయి, ఎగ్జామ్కి హెల్ప్ అవుతుందండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. విష్ యూ అ గ్రాండ్ సక్సెస్. ఆల్ సీరియస్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ go through this video and all the related videos, current affairs classes from this channel and make use a lot for your preparation. Thank you. All the best.